If you watch this video for the first time, please do subscribe and bell icon press cheyandi so that meeku notifications vastayi. ITR forms, income tax returns. How many types of ITR forms and which ITR should I file? So చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ITR ఫార్మ్స్ ఉంటాయి, అసలు ఏ ITR నేను ఫైల్ చేయాలి అనేది. సో ఈ వీడియోలో మనం చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ ITR ఫార్మ్స్ ఏ ఎలిజిబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నేచర్ ఆఫ్ ఏ పర్సన్, ఒక పర్సన్, HUF, కంపెనీస్, ఫర్మ్స్, చారిటబుల్ ట్రస్ట్, వీళ్ళు ITR ఫామ్ ఫైల్ చేయాలి. సో నేచర్ ఆఫ్ ఇన్కమ్, సో ఇన్కమ్ సోర్స్ శాలరీ నుండి, పెన్షన్ ఆర్ బిజినెస్. సో మన ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ITR ఫామ్స్ ఏవేవి ఫైల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. According to financial year 2020 to 21, there are 7 different types of ITR forms. So ITR 1, ITR 2, 3, 4, 5, 6, 7 అలా 7 types of ITR forms ఉన్నాయి. సో ITR 1, 2, 3, 4 రిలేటెడ్ టు ఇండివిజువల్స్ లైక్ పర్సన్కి రిలేటెడ్ అయి ఉంటాయి. అండ్ ITR 5, 6, 7 రిలేటెడ్ టు కంపెనీస్, ఫర్మ్స్, చారిటబుల్ ట్రస్ట్. సో దీస్ ఆర్ 7 different types of ITR forms. వాట్ ఈజ్ ITR? అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఏంటి? సో ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ ITR అనేది ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ మనం ఫైల్ చేయాలి. సో ద అప్లికబిలిటీ ఆఫ్ ITR ఫామ్ వ్యారీస్ డిపెండింగ్ ఆన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో మన ఇన్కమ్ బట్టి మనం ఏ ITR అయితే ఫైల్ చేయాలి అనేది మారుతూ ఉంటుంది. సో మనం ఎవరెవరు ఏ ఫామ్స్ ఫైల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ITR 1 ఫామ్. సో ITR 1 ఫామ్ని సహజ్ అని కూడా అంటారు. సో హూ షుడ్ ఫైల్ ITR 1? ITR 1 ఎవరు ఫైల్ చేయాలి? సో ఇండివిజువల్స్ హూ రిసైడ్స్ ఇన్ ఇండియా, ఎవరైతే ఇండియాలో నివసిస్తారో వాళ్ళు, అండ్ శాలరీ, పెన్షన్ అండ్ ఒక హౌస్ ప్రాపర్టీ అండ్ అదర్ సోర్సెస్ లైక్ ఇంట్రెస్ట్ అవి ఉంటే వాళ్ళు ITR 1 ఫైల్ చేయాలి. సో బట్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి 50 lakhs మించి ఉండకూడదు. సో 50 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ITR 1 ఫైల్ చేస్తారు. అండ్ ఒక హౌస్ కన్నా ఎక్కువ హౌస్ కూడా ఉండకూడదు. ITR 2 ఫామ్. హూ షుడ్ ఫైల్ ITR 2? ITR 2 ఎవరు ఫైల్ చేయాలి? సో ఇండివిజువల్ పర్సన్ హూ లివ్స్ ఇన్ ఇండియా, HUF, NRIs, శాలరీ, పెన్షన్ హోల్డర్స్ అండ్ ఒకటి కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీస్ ఉంటే, అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నవాళ్ళు, అండ్ ఇన్కమ్ సోర్స్ ఫ్రమ్ ప్రాపర్టీస్ అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నవాళ్ళు, అండ్ లాటరీ ద్వారా వచ్చే అమౌంట్, నెక్స్ట్ హార్స్ రైడ్స్, బెట్టింగ్స్ ఎక్సెట్రా నుంచి వచ్చిన అమౌంట్, ఈక్విటీస్, వీళ్ళందరూ వచ్చి ITR 2 అనేది ఫైల్ చేయాలి. సో హౌస్ ప్రాపర్టీ ఒకటి కన్నా ఎక్కువ ఉన్న అండ్ పెన్షనర్స్ వీళ్ళందరూ కూడా ITR 2 ఫామ్ అనేది ఫైల్ చేయాలి. అండ్ వేరేస్ అగ్రికల్చర్ ఇన్కమ్ మోర్ దెన్ 5,000 ఉన్న వాళ్ళు కూడా ITR 2 అనేది ఫైల్ చేయాలి. వేరేస్ ఇన్కమ్ సోర్స్ అబవ్ 50 lakhs, ఇక్కడ 1 హౌస్ ప్రాపర్టీ కన్నా ఎక్కువ హౌస్ ప్రాపర్టీ ఉండి అండ్ ఇన్కమ్ సోర్స్ అబవ్ 50 lakhs ఉంటే ITR 2 అనేది ఫైల్ చేయాలి. ITR 3 ఫామ్. హూ షుడ్ ఫైల్ ITR 3? ITR 3 ఎవరు ఫైల్ చేయాలి? సో పర్టికులర్ పర్సన్ క్యారింగ్ ఏ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, అండ్ ఇండివిజువల్స్ వచ్చి డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ అయి ఉంటే, అండ్ నెక్స్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్, ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏమైనా ఈక్విటీస్ వాటి మీద మీరు పెడితే వాళ్ళు, అండ్ ఫర్మ్స్, బిజినెస్ వాళ్ళు క్యారీ చేసిన వాళ్ళు, అండ్ పర్టికులర్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ వాళ్ళు ITR 3 ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో రిటర్న్స్ మే ఇంక్లూడ్ హౌస్ ప్రాపర్టీ, శాలరీ, పెన్షన్ హోల్డర్స్ అండ్ ఇన్కమ్ త్రూ అదర్ సోర్సెస్ మనకి వచ్చినా సరే వాళ్ళు ITR 3 ఫైల్ చేయొచ్చు. అండ్ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్, పర్టికులర్ ఫర్మ్లో పార్ట్నర్ ఉన్నా సరే ITR 3 ఫైల్ చేయొచ్చు. అండ్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 2 crore, 2 crore కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే ITR 3 ఫైల్ చేయొచ్చు. 2 crore కన్నా తక్కువ టర్న్ ఓవర్ ఉంటే ITR 4 ఫైల్ చేయొచ్చు. అండ్ ఈ బిజినెస్ ఫర్మ్స్ నడిపే వాళ్ళకి ఏదైతే హౌస్ ప్రాపర్టీ ఉందో త్రూ పెన్షన్, శాలరీ లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ త్రూ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నవాళ్ళు కూడా ITR 3లో మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఇవి ఉన్నవాళ్ళు ITR 3 అనేది ఫైల్ చేయాలి. సో ITR 4 ఫామ్. ఈ ITR 4 ఫామ్ని సుగమ్ అని కూడా అంటారు. సో ITR 4 ఫామ్ ఎవరు ఫైల్ చేయాలి? సో ITR 4 ఫామ్ అనేది
చిన్న చిన్న వ్యాపారస్తులు లైక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఎవరైతే టర్న్ ఓవర్ వీళ్ళి 2 crores ఎక్సీడ్ అవ్వదో వాళ్ళు ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అదర్ దెన్ ఎల్ఎల్పీస్ విచ్ ఆర్ రెసిడెంట్స్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరూ ITR 4 ఫామ్ అనేది ఫైల్ చేయాలి. సో టర్న్ ఓవర్ వచ్చి 2 crores మించకుండా ఉన్నవాళ్ళు ITR 4 ఫామ్ ఫైల్ చేయాలి. ఒకవేళ 2 crores కన్నా ఎక్సీడ్ అయితే మీరు ITR 3 ఫామ్ అనేది ఫైల్ చేయాలి. నెక్స్ట్ ITR 5 ఫామ్. సో హూ షుడ్ ఫైల్ ITR 5 ఫామ్? ITR 5 ఫామ్ ఎవరు ఫైల్ చేయాలి? ఫర్మ్స్, LLPs, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, AOPs, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ BOIS, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ AJP, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ లోకల్ అథారిటీస్. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందరూ ITR 5 ఫామ్ అనేది ఫైల్ చేయాలి. ITR 6 ఫామ్. హూ షుడ్ ఫైల్ ITR 6 ఫామ్? ITR 6 ఫామ్ ఎవరు ఫైల్ చేయాలి? ఆల్ కంపెనీస్, అన్ని కంపెనీస్ ITR 6 ఫామ్ ఫైల్ చేయాలి. కానీ సెక్షన్ 11 కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందిన కంపెనీస్ తప్ప మిగతా అన్ని కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ITR 6 ఫామ్ ఫైల్ చేయొచ్చు. ITR 7 ఫామ్. హూ షుడ్ ఫైల్ ITR 7 ఫామ్? ITR 7 ఫామ్ ఎవరు ఫైల్ చేయాలి? పర్సన్స్ ఆర్ కంపెనీస్ అండర్ సెక్షన్ 139(4)(a), 139(4)(b), 139(4)(c), 139(4)(d), 139(4)(e) అండ్ 139(4)(f. ఈ సెక్షన్స్ కింద వచ్చిన వాళ్ళందరూ ITR 7 అనేది ఫైల్ చేయాలి. సో ఇవి వచ్చేసి 7 డిఫరెంట్ ఫామ్స్. సో మీకు వచ్చే ఇన్కమ్ బట్టి అండ్ మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ బట్టి ఇలా 7 డిఫరెంట్ ఫామ్స్ బట్టి చూస్ చేసుకొని ఫైల్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. So let's catch up in my next video. Until then, thank you for watching. If you like my video, subscribe, like and share. Thank you.